జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్. గత వీడియోలో సోమనాథ్ న్యూ టెంపుల్ మ్యూజియం చూపించాను కదా. ఒకవేళ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఇప్పుడే చూసేయండి. ఇవాటి వీడియోలో సోమనాథ్లో ఉన్న బాలుక తీర్థం అలాగే బన్గంగ ప్రాంతం చూపించబోతున్నాను. ఈ రెండు ప్రాంతాల యొక్క విశిష్టత ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాలుక తీర్థం అంటే శ్రీకృష్ణుడి కాళ్ళకి బాణం తగిలిందని మనం విన్నాం కదా మహాభారతంలో, ఆ ప్రదేశం అదే. అలాగే జరా అనే వేటగాడు బాణం కొట్టిన ప్రదేశం వచ్చేసి బన్గంగ. ఈరోజు వీడియోలో రెండు రేసాలు చూసేద్దాం. బాలుక తీర్థం అయితే చేరుకున్నాము. ఇదే బాలుక తీర్థం. ఈ బాలుక తీర్థం యొక్క విశిష్టత ఏంటంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచారు కదా. దేహం విడిచే ముందు తన కాలి బటన వేలికి గాయమైంది కదా. ఆ గాయమైన చోటు ఇదే. ఆ గాయం చేసింది ఎవరో కాదు, జరా అనే వేటగాడు చెట్టు చాటున ఉండి ఏదో జంతువు అనుకొని బాణం పెట్టి కొడితే అది శ్రీకృష్ణుని కాలి బటన వేలికి తగులుతుంది. అదే ఈ ప్రదేశం. అయితే సంధించిన బాణం కోసం జరానే వేటగాడు వెతుకుతూ వస్తే ఆ బాణం శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి ఉండగా చూసి చింతిస్తాడు. అయ్యో శ్రీకృష్ణ పరమాత్మ ఎంత పాపం చేశానని చెప్పేసి బాధపడతాడు. అయితే శ్రీకృష్ణుడు తన కర్మ ఫలితం అని తన తప్పేమీ లేదని చెప్పేసి అని జరానే వేటగాడికి అభయం ఇచ్చాడు. పూర్వం రామజన్మలో వారిని చెట్టున కొట్టాను కాబట్టి దాని కర్మ ఫలితమే కృష్ణావతారంలో ఇలా తీర్చుకున్నానని చెప్పేసి అని సెలవిచ్చారు. సోమనాథ్ దర్శనంకి వచ్చే ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ బాలుక తీర్థం దర్శించండి. శ్రీకృష్ణుడికి బాణం తగిలిన చోటు కాబట్టి ఖచ్చితంగా మహిమగల ప్రదేశం, వచ్చి దర్శనం చేసుకోండి తప్పకుండా. ఈ బాలుక తీర్థంలోకి దర్శనానికి ఎలాంటి టికెట్ అవసరం లేదండి, నేరుగా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే మీరు చూసినట్టయితే చాలా విశాలమైన ఆ ప్రాంగణంలో దేవాలయం కట్టించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి కానివ్వండి, దివాళీ అప్పుడు కానివ్వండి, ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా చేస్తారంట ఈ దేవాలయంలో. మీరు లోపల విగ్రహాలు చూసుకున్నట్టయితే గాయం తగిలి ఉన్న శ్రీకృష్ణుడు, ఆయన చూసి వేడుకుంటున్న జరా అనే వేటగాడి విగ్రహాలు ఉంటాయి. చూసి దండం పెట్టుకోండి. ప్రతి దేవాలయం వీడియోలో మీకు చెప్తుంటాను, డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తారండి. మీకు డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, టెంపుల్ తరపున రిసిప్ట్ ఇస్తారు. అదిగో మీరు చూసినట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన జరా అనే వేటగాడు, అటు పక్క ఒక చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు పెరుగుతుందని చెప్పేసి కట్ చేసి అలాగే ఉంచారు. ఈ దేవాలయం లోపల మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయరు. ఒక వీడియో కాల్ చేసి కూడా మీ బంధువులకు కూడా చూపించుకోవచ్చు శ్రీకృష్ణుని. అలాగే పక్కన చూసుకున్నట్టయితే శివలింగం ఉంది, దర్శనం చేసుకోండి. మీరు అభిషేకం చేయించాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ వినాయకుడు, హనుమంతుల వారు కూడా దర్శనం ఇస్తారు, దర్శనం చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకున్నాం కదా. అయితే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి బయట, వాటి దర్శనం కూడా చేసుకుందాం. అలాగే కోనేరు కూడా ఉంది, చూసేద్దాం పదండి. ఈ ప్రదేశానికి ఒక విలువ ఉంది, కానీ ఇక్కడ ఉన్న భక్తులు చేసే పనులు చూసి నాకు కొంచెం చిరాకు వచ్చింది. అదేమిటంటే దేవాలయం దగ్గరలో చెప్పులు విడటం, కొంచెం దూరంలో విడిస్తే బాగుంటుంది. టెంపుల్ అథారిటీ వాళ్ళు దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ గుజరాత్ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా మర్రి చెట్లు కనిపిస్తాయి. నేను గుజరాత్లో ద్వారకా సోమనాథ్ ప్రాంతాలు చూశాను కదా. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువగా నాకు ఈ మర్రి చెట్లు బాగా కనిపించాయి. ఇక్కడ ఉన్నది కూడా మహాశివుడే, దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయ ప్రాంగణంలో మీరు చూసినట్టయితే నేల మొత్తం డ్రైగా పొడిగా ఉంటుంది. ఎందుకంటే గుజరాత్లో ఎండలు ఎక్కువ, అలాగే రాజస్థాన్ ఆడుకొని ఉంది కదా. రాజస్థాన్లో ఎడారి ఉండడం చేత దాని ఎఫెక్ట్ ఈ గుజరాత్ మీద కూడా ఉంటుంది. అలాగే గుజరాత్ సముద్ర తీరం ఆడుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ నేల అంతా పొడిగా డ్రైగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక శివలింగం ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో కొలను ఉంది, కాకపోతే ఈ కొలను కొంచెం నీట్నెస్ తక్కువ ఉంది, సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఉన్నది మహాశివుడే, దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఇటు నుంచి చూస్తే మీకు ఆలయ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది, చూడండి చాలా బాగుంది. బన్గంగకి వెళ్ళిపోదాం. బన్గంగకి వెళ్లే ముందు బాలుక తీర్థంలో శ్రీకృష్ణుని మరొకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం.
ఇప్పుడు మనం చూడబోయే ప్రాంతం వచ్చేసి బన్గంగా. ఈ బన్గంగా వచ్చేసి సోమనాథ్ దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సముద్ర తీరానికి ఆనుకొని ఉంది ఈ బన్గంగా. ఈ బన్గంగా ఎందుకు చూడాలంటే ఈ బన్గంగా ప్రాంతం నుండే జరా అనే వేటగాడు బాణంతో కొట్టాడు శ్రీకృష్ణుడిని. అలాగే ఆ బన్గంగాలో స్వయంభుగా వెలిసిన శివలింగం కూడా ఉంది, దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతంలో వేస్తారు అలలు తాకిడి తట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా అరేబియా మహాసముద్రం. కొంచెం సీషోర్ ఒడ్డున అంత నీట్నెస్ కొంచెం తక్కువ ఉంది. అక్కడ మీరు కొంచెం దూరంగా అబ్జర్వ్ చేసినట్టయితే కనిపించేది సోమనాథ్ దేవాలయం, సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న దేవాలయం. అండ్ బన్గంగా వచ్చేసాం చూడండి, ఆ జనాలు గుమ్మిగున్నారు కదా, అదే బన్గంగా ప్లేస్. అని చల్దాం రా లేకపోతే ఇక్కడ బెటర్ బాగుందిరా. బన్గంగలో స్వయంభూ శివలింగం ఉందని చెప్పాను కదా, ఆ శివలింగానికి మీరు ఒక అభిషేకం చేసుకోవచ్చు. కాకపోతే పాల్ గ్లాస్ 20 రూపీస్ ఉంటుంది. మీకు ఇష్టమైతే అభిషేకం చేయించుకోండి, లేకపోతే లేదు. అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే నీరు క్వాలిటీ చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఎయిర్ సౌండ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది, చూడవచ్చు. మనం సముద్రంలో చూసే ఆల్చిప్పలు కానివ్వండి, ముత్యాలు కానివ్వండి, తయారయ్యే షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ ఇక్కడ మీకు చూడవచ్చు ఎలా ఫామ్ అవుతుంటాయి నీటిలో గుంటలు గుంటలుగా. నేను చెప్పిన శివలింగం ఉంది కదా, అదే ఆ శివలింగం స్వయంగా వెలిసింది సముద్ర తీరం ఒడ్డున. దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఈ బన్గంగాలో ఉన్న శివలింగం చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సోమనాథ్ దేవాలయంలో కూడా శివలింగం ఇంతే పెద్దగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు నేలను చూసుకున్నట్టయితే గుంటలు గుంటలుగా ఫామ్ అయి ఉంది, చూసారా. ఈ గుంటల్లోనే ఎక్కువగా ఆల్చిప్పలు ముత్యాలు తయారవుతుంటాయి. కాకపోతే మనం సముద్రం ఒడ్డున ఉన్నాం కాబట్టి ఎక్కువ కనిపించవు, సముద్రంలో ఎక్కువ కనిపిస్తాయి ఇవి. ఈ ఆల్చిప్పలు తయారుగా ఎంత టైం పడుతుంది ఊహించుకో, దాంట్లో ముత్యం తయారు ఎంత టైం పడుతుంది ఊహించుకోగా. ఆంటీ మీరు వెతకండి ఆంటీ, దొరకదు పదండి వెళ్దాం. ఒక్కసారి సముద్ర తీరం నుంచి వచ్చే ఎయిర్ సౌండ్ వినండి, ఎంత బాగుందో. ఒక రకమైన ఫీలింగ్ అండ్ వైబ్ వస్తుంటుంది. అందుకేనేమో సముద్ర తీర ప్రాంతాన్ని ఇష్టపడతారు చాలామంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బల్బు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కృష్ణం వందే జగద్గురుం. జై హింద్.